ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద పిల్లవాడికి ఇంగ్లీష్ మీడియం అందించాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకునేటటువంటి పిల్లలకి అంతర్జాతీయ స్థాయి విద్య అందించాలంటే మనందరం కూడా సిద్ధం కావాలి అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా మంచి జరగాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు గౌరవంగా వ్యవసాయం చేసుకోవాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు ఇంటి వద్దకే విత్తనాలు వెళ్ళాలి అంటే, ఎరువులు వెళ్ళాలి అంటే, ఇంటి వద్దనే తన వ్యవసాయాన్ని అమ్ముకోవాలి అంటే మనందరం కూడా సిద్ధం కావాలని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు ఎవరి దగ్గర తల వంచకుండా, మరి ముఖ్యంగా ఆ జన్మభూమి కమిటీల దగ్గర తల దించుకునేటటువంటి అవసరం లేకుండా, ఎవరి దగ్గర చేయి చాచుకొని చేయి కట్టుకొని నిలబడే అవసరం లేకుండా నేరుగా వాళ్ళ ఇంటికే ఒక సంక్షేమ పథకం వెళ్ళాలి అంటే మనందరం కూడా సిద్ధం కావాలా? మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది మహిళలకి మంచి జరగాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మహిళలకి ఆర్థిక స్వావలంబన సిద్ధించాలి అంటే మనందరం కూడా సిద్ధం కావాలా? దానికోసమే ఈరోజు ఈ సభ. మరి ఒక్కసారి మీరందరూ తల పైకెత్తి చూస్తే ఇదే మన జెండా అని మన సిద్ధం కావాలా? ఇదే మన జగనన్న జెండా అని సిద్ధం కావాలా? ప్రతి సైనికుడు కూడా, ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు కూడా, ప్రతి జగనన్న శ్రేయోభిలాష్ కూడా సైన్యమై కదలాలి మనం, సమరమై కదలాలి మనం, సిద్ధమై కదలాలి మనం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.